ఈ ఆకులని మాసపత్రి అని పిలుస్తారండి. అంటే మాచీపత్రం అని పిలుస్తారు కదా! అవే ఇవి. మరువం దమనం లాగే ఇవి కూడా స్మెల్లొస్తాయండి. మల్లెపూల్లో వేసి కట్టుకుంటే మాత్రం చాలా బావుంటాయి. ఈ మల్లెపూలని దేవుడి కోసం అయితే మాల కడుతున్నాను. ఈ మల్లెపూలన్నీ కూడా మా ఇంట్లోనే పూసాయండి. చూపిస్తాను మీకు. మేమేం పందిరెయ్యలేదు కానీ అది ఏమైందంటే జామ చెట్టు మొత్తం ఎక్కేసి శుబ్బరంగా చూసారు కదా! చాలా మొగలైతే వచ్చేసాయి. అసలు ఈ మల్లంటికి పువ్వులే పుయ్యవండి. ఎందుకంటే ఈ మల్లంట మేము పైకెక్కిచ్చాము. ఈ గోడంతా పట్టుకొని పైకెక్కిస్తే మంచిగా పూసేది బానే ఉండేది. సడెన్‌గా ఒకరోజు కట్లపాము పిల్లెక్కేసిందండి పైకి. ఆ రోజు ఆ పావుని చంపడంలో ఆ పాము కింద పడ్డంతో ఈ వేర్లల్లోకి పడితే మొక్కంతా ఎండిపోయింది. ఆ పాము విషయానికి మొక్కంతా మాడిపోయిందండి. ఇంక అలాగ వదిలేసాం మేము. మళ్ళీ ఎప్పుడొచ్చిందో చిన్న అంటు కిందొచ్చి ఎన్ని పువ్వులు పూస్తుందో ఇప్పుడు. నేను ఈ మాల కట్టిందయితే అమ్మవారి కోసమండి. చూపిస్తాను. ఆ ఫోటోలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ముందుగా అయితే అమ్మవారికైతే ఈ మాలనైతే వేసేసాను. అన్ని పువ్వులే పూసాయి ఈ రోజుకి. రెండో రోజుకి ఎక్కువ మొగ్గలు కూడా లేవు. ఈ ఫోటోలో స్పెషల్ ఏంటంటే, దేవతలందరూ కూడా అమ్మవారి స్వరూపంలోనే కనిపిస్తారండి మనకి. చాలా అంటే చాలా బావుంటది. తాతయ్య గారి దగ్గరైతే ఇంకా పెద్ద ఫోటో ఉంటదండి. మీకు క్లియర్‌గా కనిపిస్తాయి అన్నీ కూడాను. ఎప్పుడైనా వీడియో తీసి చూపిస్తాను.